బిడ్డలైన వారు సేవకులు ఎవరికి భయపడతారంట? దేవునికే కదా భయపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మభ్యపెట్టి మనుషులు మోసం చేసే భక్తేనండి? అది ఎందుకని ఉపయోగము? అది పరలోకాన్ని నడిపిస్తుందా? చెప్పాలి మీరు. మన మనుషులు మోసం చేసేసి రహస్యంగా పాపాలు ఉంచేసుకుని మన జీవనాన్ని ఒక విధంగా గడిపేసినట్లయితే, ఇదిగో లోకములో తెల్లబట్టలు వేసుకుని పరిశుద్ధులుగా చలామణి అయిపోయినంత మాత్రాన లోపట ఉన్నటువంటి అంతరంగములో ఉన్న మన జీవితము దేవునికి తెలియదా అండి? చెప్పాలి మీరు. దేవునికి తెలియదా? దేవుడు అన్ని సమస్తమును చూసే దేవుడు కదా. పైరూపాన్ని దేవుడు లక్ష్య పెట్టే దేవుడు కాదు. దేవుడికి ఏం కావాలంట? అంతరంగమును పరిశోధించే దేవుడు, అంతరంగమును పరిశీలించే దేవుడు. మన రహస్య జీవితము మనుషులు చూడకపోవచ్చేమో కానీ దేవునికి ఎలా కనబడుతున్నది? చాలా క్లియర్ కట్గా కనబడుతూ ఉంది మన అంతరంగ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, అది విశ్వాసులైనా సేవకులైనా ఎవరికి భయపడతారంట?